కిస్మత్ సినిమా చూసిన నేను కిస్మత్ సినిమా గురించి మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా అంటే మీ మీడియా వాళ్ళు దయచేసి ఏ సినిమా బాగుందో ఆ సినిమాని ఫస్ట్ ప్రజలకు తీసుకెళ్ళండి. ఇప్పుడే నేను కిస్మత్ మూవీ చూడడం జరిగింది. ఆ సినిమా కిస్మత్ చూసాను, నేను కిస్మత్ చూసి రావడం జరిగింది భయ్య. కిస్మత్ చాలా బాగుంది. ఒక మ్యాడు జాతిరత్నాలు ఎంత బాగున్నాయో అంతకు మించి సినిమా ఉంది. ముఖ్యంగా ఇంజనీర్స్ చదివిన పిల్లలు మీలాంటి వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. ఆ సినిమా ఖచ్చితంగా మీరే మీడియా వాళ్ళే మధ్యలో ఉండి ఆ ప్రజలకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ మీకు బోర్ కొట్టదు. దయచేసి ఆ సినిమా చూసి ప్రజలకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కిస్మత్ అనేది ఉంది కదండి, మీరు చదువుకున్న వాళ్ళు ఒకవేళ జాబులు దొరకకపోతే ఇంకా వేదో ఒక వెనకడోర్ నుంచి ప్లాన్ చేస్తుంటారు కదా, మేజర్గా చదువుకున్న వాళ్ళ గురించే తీసిన సినిమా అది. సో హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, మీరంతా చదువుకునే వాళ్ళు చూడొచ్చు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వెళ్ళొచ్చు. చదివిన తర్వాత ఏం చేయలేకపోతున్నాం కదా, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాం, ఏం చేయాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి ఆ సినిమా చూడొచ్చు. మీ అందరికీ ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపేర్ చేసుకుని వాళ్ళని బేస్ చేసుకుని తీసిన సినిమా అది. ఆ సినిమా ఖచ్చితంగా మీరే చూడాలి, మీరు చూస్తే ఇంకా బాగుంటుంది. నేను కూడా ఒక విలన్ క్యారెక్టర్ చేయలేదు. అంటే నేను సినిమా చేశానని మాత్రం సినిమా గురించి చెప్పట్లేదు భయ్య. నేను రోజు చాలా సినిమాలు, మొన్న సలార్ చేశాను, సలార్ సూపర్ హిట్, మంచి క్యారెక్టర్ చేశాను. హనుమాన్లో మంచి క్యారెక్టర్ చేశాను, అది కూడా సూపర్ హిట్. కానీ చిన్న సినిమాలలో ఈ సినిమా చేసినందుకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. సో ఎందుకంటే చిన్న సినిమాలు మీరైతేనే తీసుకెళ్తారు, ముఖ్యంగా మీ గురించి తీసిన సినిమా కాబట్టి మీరు ఇంకా చిన్న చిన్న కాలేజ్కి వెళ్ళే వాళ్ళ గురించి ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి సినిమా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అభినవ్ అన్నని చూస్తారు, నరేష్ అన్న కానీ, అవసరాల శ్రీనివాస్ కానీ, ఎంతెంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు. ఒక మంచి స్టోరీ తీసిండన్న. పక్క ఈ యూత్ కానీ మొత్తం ఫ్రెండ్స్ ఉంటారు, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఎప్పుడో ఈ నగరానికి ఏమైనా చూసి నవ్వుకున్నాం థియేటర్లో. సేమ్ అలానే కిస్మత్ మూవీ చూసి కూడా నవ్వుకుంటారు. ఇంకా మీ కిస్మత్ కూడా మారిపోతుంది. ప్రతి ఒక్కరు అనుకుంటే అరే నా కిస్మత్ ఏంది ఇట్లుంది ఇట్లుంది అంటారు కదా, కిస్మత్ అనేది మారుతుంది. హీరోయిన్ అన్న అలా చూస్తూ ఉండాలనిపించింది ఆమెని. అంత మంచిగా అంత అందంగా అలాగా అనిపించేసింది. లాస్ట్ ఉంటుంది నా సస్పెన్స్, అమ్మో మామూలు సస్పెన్స్ కాదయ్యా. ఎవరు పక్కా సినిమాకి కిస్మత్ ఉందన్న చెప్తున్నా కదా. ఈ వారం సినిమాలో మంచి సినిమా, మంచిగా డబ్బులు దొరుకుతాయి, మొత్తం అయితే ఏం చేస్తారు, ఎలా దొరుకుతుంది, ఆ డబ్బులతో ఏం చేస్తారు, అదంతా ఉంది సినిమాలో చూపించారు. సో మీ అందరికి చెప్తున్నా కదా, కిస్మత్ మూవీ పక్కా ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి, వేరే లెవెల్ ఉందన్న. థ్యాంక్ యూ. అంతకు మించి ఉందన్న. భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా కిస్మత్ సినిమా. ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, బీజిఎం కానీ సాగు కొట్టాడు భయ్యా డైరెక్టర్. ఏం చెప్పాలంటే డైరెక్టర్ శ్రీనాథ్ గారు మీకు శతకోటి వందనాలు సార్. ఏమన్నా సినిమా తీశారు అసలు. ఒక ట్విస్ట్, ఆ ఎలివేషన్లో, ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్లో, ఆ బీజిఎంలో అమ్మమ్మ ఫ్యాంటాస్టిక్ ఉంది భయ్యా. ఇటువంటి సినిమాలు ఎన్నో సంవత్సరాలకు కానీ, ఎన్నో నామాలు, ఎన్నో వ్రతాలు చేస్తా కానీ ఇటువంటి సినిమా రాదు భయ్యా. అటువంటి సినిమా ఏమైనా ఉందంటే కిస్మత్ భయ్యా. సో ప్రతి ఒక్కరండి మీ కిస్మత్ అయితే చేంజ్ అవుతుంది భయ్యా. ఎటువంటి ప్రొడ్యూసర్ గారు చెప్తున్నానండి, ప్రొడ్యూసర్ రాజు గారు ఈ సినిమాతో డబ్బులు బాగా సంపాదించుకుంటారండి. ఏమన్నా తీసారండి. ప్రతి ఒక్క సీన్ హైలైట్ అండి, ప్రతి ఒక్క సీన్ హైలైట్. ఒకటి చెప్తాను, ఈ సినిమాతో ప్రొడ్యూసర్ బాగా డబ్బులు సంపాదించుకుంటారండి. అసలు ఎన్ని ట్విస్టులు అండి. ఒక మ్యాడ్, ఒక జాతిరత్నాలు ఎన్ని సినిమాలు అయితే చూసామో వాటన్నిటి సినిమా మించిన సినిమా ఏ సినిమా ఉందంటే అది కిస్మత్ అండి. నిజంగా మిక్సింగ్ అండి. అంటే ఈ మ్యాడ్ పని చేయదు, జాతిరత్నాలు పని చేయదండి ఈ సినిమాలతోనే. దాంతోపాటు ఏంటంటే సురేష్ బాబు గారు ప్రొడక్షన్స్, ఆయన గురించి మనం ఎంత చెప్తామండి. ఇటువంటి సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్స్ తీసుకుందంటే అది ఎంత మంచి సినిమా అంటారు, ఏమంటారు. సూపర్ అండి. ముగ్గురు క్యారెక్టర్లు, అభినవ్ గారు రావచ్చు, లేదంటే మన అవసరాల శ్రీనివాస్ గారు రావచ్చు. ప్రతి ఒక్కడు చించిపాడదు ఏంటంటే సినిమా చెప్పాలంటే. సో ప్రతి ఒక్కరు రండి, ఇటువంటి సినిమాని ఎంటర్టైన్మెంట్, మంచి ఎంటర్టైన్మెంట్, నవ్వుకుంటారు, ఏడుతారు, ఒక మధ్య చిన్న ఎమోషన్ కూడా కలుగుతుంది. కామెడీ మాత్రం బాగా పండించాడు. సినిమాని అయితే చూడండి, మైండ్ అండి. అజయ్ ఘోష్ గారు మనం ఆల్రెడీ అతని ప్రీవియస్ మూవీస్ అయితే చూసామండి. ఆ సినిమాతో ఈ సినిమా పోల్చుకుంటే ఫ్యాంటాస్టిక్గా ఉంది. సో ప్రతి ఒక్కరు మళ్ళీ కోరుకున్నాను, కిస్మత్ సినిమా చూడండి, మీ కిస్మత్ మార్చుకుంటారండి డెఫినెట్లీ. అంబాజీపేట సినిమా ఎలా ఉంది? ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మీకు సిగ్గు శరం ఓనం మానం ఏది ఉన్నా కానీ ఇలా చేయకూడదు, చాలా తప్పిది. బ్యాక్ డోర్లో జాబ్ తెచ్చుకోవడం చాలా తప్పు. కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకోండి, మన సొసైటీ తగ్గట్టే ఉండండి. 7వ క్లాస్ వాడు ఎమ్మెల్యే అవుతున్నాడు, దేనికి? మీరేం చేస్తున్నారు? అలా చేయొద్దు. కిస్మత్ మూవీ చూడండి, మీ లైఫ్ ఎలా మార్చుకోవాలో ఇందులో అర్థమవుతుంది. చాలా బాగా తీశారు, ఎవరిని ఎలా వాడాలో అలా వాడాడు శ్రీనాథ్ అన్న. ఫన్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ.